మిమ్మల్ని స్తుతిస్తున్నాను. పూజనుడు అయిన దేవుడుగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ రీతిగా తండ్రి, ఈ గోపాలపురములో మీ ఏర్పాటు చేసిన మీ బిడ్డలతో చేరి దేవా మిమ్మల్ని స్తుతించడానికి, మహింపరచడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నికలేని వారిమి, దౌర్భాగ్యులమి, నిత్యశిక్ష పాత్రులమైన మమ్మల్ని ప్రభువా క్రీస్తులో మీరు జ్ఞాపకం చేసుకొని ఉచితంగా మీరు అనుగ్రహించిన మీ మహాప్రేమను బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ గోపాలపురాన్ని ప్రేమించి చక్కని సువార్తను మీరు తీసుకొచ్చినందుకే మీ స్తోత్రాలు. ప్రభువా, నిలబడుతున్న మీ బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. చక్కని స్వరాలు మీ సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీ ఏర్పాట్లో ఉన్న మీ ప్రియ బిడ్డలు దర్శించండి. మైక్ శబ్దం ద్వారా లైవ్ ప్రియ బిడ్డలందరిని బట్టి మీ స్తోత్రాలు. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, మీ సన్నిధి అనుగ్రహించమని, మీ సన్నిధికి రావటానికి ప్రతి బిడ్డను మీ సన్నిధిలో తీసుకురమ్మని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రండి. ఎస్తేరు, సుమలత, కీర్తన కాదు, ఎస్తేరు, ఎలిజబెత్. పాట సంఖ్య క్రొత్త పాటల బుక్ లో 238, పాత పాటల బుక్ లో 236. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రి హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపాలే, గడచిన కాలమెల్లా కంటి పాపాలే, కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలనే కనికరించెను
చెల్లించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా ఉల్లాసమోసగును ఎల్లాయి ఉల్లానిచ్చి ఉల్లాసమోసగును కొల్లగా మనల కోరి హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మనవేదన కాలములందు హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మనవేదన కాలములందు హల్లెలూయా నాథుడు యేసు మన చెంతనుండానిలా నాథుడు యేసు మన చెంతనుండానిలా చింతలేమియు రావు హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా ధోనియందున్న యేసు దివ్యముగాను లేచి ధోనియందున్న యేసు దివ్యముగాను లేచి ధాటిగా వాడి నడుచు హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా సర్వలోకమునందున్న హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా సర్వలోకమునందున్న హల్లెలూయా నన్ను సాక్షిగా ఉంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేర్చును కౌగిటిలో హల్లెలూయా
ప్రభువును స్తుతించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా స్తుతించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపవలే, గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభు మమ్ము. హల్లెలూయా ప్రభువును స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా పాట సంఖ్య క్రొత్త పాటల బుక్లో 388, పాత పాటల బుక్లో 385. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. పాపమెరుగని ప్రభుని కొరకు పాపములను చేయబడెను. పాపమెరుగని ప్రభుని కొరకు పాపములను చేయబడెను. శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగెడి రమ్ము. శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగెడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ముండ్ల కిరీటమును
సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రమ్ము సహించి ప్రాణమిడే నీ కొరకు సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము తప్పిన గొర్రెను రక్షింప తన రక్తమును చిందించి తప్పిన గొర్రెను రక్షింప తన రక్తమును చిందించి కాపరి స్వరము ధ్వనించే కాపరి స్వరము ధ్వనించే పరుగిడి రమ్ము కాపరి స్వరము ధ్వనించే కాపరి స్వరము ధ్వనించే పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము తామసించదగనిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు తామసించదగనిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు నేడే నీ రక్షణ దినము నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము నేడే నీ రక్షణ దినము నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము తానే కడుగును తన రక్తముతో తండ్రి వలె నీ పాపమునంతా తానే కడుగును తన రక్తముతో తండ్రి వలె నీ పాపమునంతా తనయుడవై పోదువిపుడే తనయుడవై పోదువిపుడే పరుగిడి రమ్ము తనయుడవై పోదువిపుడే తనయుడవై పోదువిపుడే పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము
కృపాకాలమిదే జాగేలా పరుగిడి రమ్ము కృపాకాలమిదే జాగేలా కృపాకాలమిదే జాగేలా పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. చివరిగా ఒక పాట పాడుకుందాం 399. పాట సంఖ్య క్రొత్త పాటల బుక్లో 399, పాత పాటల బుక్లో 396. యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితం తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును కనికరమందేశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును కనికరమందేశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెన్ భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెన్ యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును మానించు సర్వ పాపములంతనే మార్పును సర్వ రోగములను మానించు సర్వ పాపములంతనే మార్పును సర్వ రోగములను కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచున్ కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచున్ యేసుని స్వీకరించు
ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. అందులకు దృష్టి కలుగజేసి అంగహీనులను లేపి నడువజేసిన్. అందులకు దృష్టి కలుగజేసి అంగహీనులను లేపి నడువజేసిన్. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. పాపపు భారము భరించె నీ రోగములన్నిటి తొలగించెన్. పాపపు భారము భరించె నీ రోగములన్నిటి తొలగించెన్. సహించెను కొరడా దెబ్బల బాధను జయించెను వన్నీ శోధనలన్. సహించెను కొరడా దెబ్బల బాధను జయించెను వన్నీ శోధనలన్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. కలువరి సిలువలో వేలాడి తన రక్తము చిందించే దారులుగా. కలువరి సిలువలో వేలాడి తన రక్తము చిందించే దారులుగా. చేతులలో తన కాళ్ళలో చీలలు ముండ్ల కిరీటము ధరించే. చేతులలో తన కాళ్ళలో చీలలు ముండ్ల కిరీటము ధరించే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము
ప్రవేశించును. జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతి విధ శోధనలు. జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతి విధ శోధనలు. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింప. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింప. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రైజ్ లార్డ్. రండి పరిశుద్ధ గ్రంథం నుండి 119వ కీర్తన 130వ వచనము అందరము కలిసి చదువుకుందాం. 119వ కీర్తన 130వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుదాము. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. రెండవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చిన్న ప్రార్థన చేసుకుందామండి, కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు ప్రభువా మీ బిడ్డలు నిలవబెట్టుకొని ప్రభువా చక్కని స్వరంతో ప్రభా మీ నామాన్ని మహింపరుచుకుంటూ వచ్చారు ప్రభా. అందరిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. దేవా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, అల్పురాల్ని అయోగ్యమైన దాన్ని మా ప్రభువా, ఏమాత్రము యోగ్యత లేని దాన్ని ప్రభా, అయినప్పటికీ ప్రభా కేవలం నీ కృపను బట్టి నేను నిలబడుతున్నాను. దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు చెప్పారు ప్రభా నీ నోటిని బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదును అని. దేవా వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. దేవా నన్ను పూర్తిగా మరుగు చేయండి. నా మాటలు కాదు కానీ ప్రభా నీ మాటలు వివరించడానికి నాకు తగిన శక్తిని జ్ఞానమును బలమును అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. అయ్యా ప్రభా ఈ మైకు అనే యంత్ర శబ్దం ద్వారా ఎవరైతే వింటున్నారో ప్రభా
వారితో మాట్లాడుతూ రావాల్సిందిగా, ఇక్కడ కూడి ఉన్న మా అందరికీ కూడా ప్రభు ఆత్మీయ ఆహారం అనుగ్రహిస్తూ రావాల్సిందిగా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటిగా 119వ కీర్తన 130వ వచనం చదువుదామండి. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ వాక్యములు అంటే దేవుని మాటలు, దేవుని స్వరము. దేవుని మాటలు ఎక్కడైతే వెల్లడి అగుట అంటే బయలుపరచబడటం, కనపడటం. అంటే ఎవరైతే దేవుని మాటలు, ఎవరి జీవితంలో అయితే దేవుని స్వరం వినపడుతుందో వారి జీవితంలో వెలుగు కలుగుతుందని ఇక్కడ కీర్తనాకారుడు ఈ 119వ కీర్తనలో చెప్తున్నారు. ఈ 119వ కీర్తన అంతా కూడా దేవుని వాక్యం యొక్క దాని యొక్క సారాంశము, దాని యొక్క ప్రావీణ్యతను గురించి తెలియచేస్తుంది. అయితే ఈ 130వ వచనంలో మనకి ఏం చెప్పబడుతుందంటే దేవుని స్వరము ఎక్కడైతే వినపడుతుందో, ఎక్కడైతే ఆయన మాటలు ఎవరి జీవితంలో అయితే మరి వినపడతాయో వారి జీవితాలంట వెలుగు కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు వెలుగు అంటే ఏంటండి? వెలుగు అంటే సింపుల్గా మనము వెలుగులో ఉన్నాము. వెలుగు అంటే మనకు కనపడుతుంది. ఈ లైట్ ఆపితే మనం చీకట్లో ఉంటాము, లైట్ ఆన్ చేస్తే మనం వెలుగులో ఉంటాం. ఇది సింపుల్గా బాహ్యకరమైన వెలుగు కాబట్టి చాలా సింపుల్గా చెప్పాం. అయితే అంతరంగమైన వెలుగు చీకటి ఉంటుంది. అంతరంగంగా ఉండే వెలుగు చీకటి ఉంటుంది అన్నమాట. ఆ అంతరంగంలో ఎవరు వెలిగిస్తారంటే మనల్ని దేవుడు మాత్రమే వెలిగిస్తాడు. ఆ అంతరంగంలో ఉన్న చీకటిని ప్రారదోలేది ఎవరంటే దేవుని వాక్యమే. ఎప్పుడైతే మన జీవితంలో దేవుని వాక్యము వెల్లడి అవుతుందో, వింటామో, దేవుని స్వరం వింటామో, అప్పుడు మన జీవితంలో అంతరంగంలో ఉన్న చీకటి అనేది పోతుంది. ఒకసారి బాహ్యకరమైన చీకటి మొదట ఎక్కడ చూపిస్తున్నారండి? ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. చాలండి. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచెను. ఇక్కడ ఈ వెలుగు ఏంటంటే మనకి మంచిదిగా కనపడుతుంది. వెలుగు మంచిదా కాదండి? ఈ ప్రశ్న అందరూ చెప్తారు. వెలుగు మంచిదే. వెలుగు ఉంటేనే యూ కెన్ సీ ఎనీథింగ్, అంతే కదండి? లైట్ ఉంటేనే మనం, ఇప్పుడు నేను లైట్ ఉంటేనే ఇవన్నీ చదివి నేను చెప్పగలుగుతున్నాను. అంటే లైట్ ప్రాముఖ్యత చాలా మంచిది అనమాట. బాహ్యకరంగా మంచిది, అది అంతరంగంగా కూడా మన జీవితాల్ని వెలిగిస్తుంది. అయితే ఈ వెలుగు ఎవరి జీవితాల్లో అయితే మరి దేవుని వాక్యము అంటే ఆయన స్వరము, ఆయన మాటలు, ఇవన్నీ కూడా ఒకే అర్థంతో వస్తాయి. దేవుని వాక్యము, దేవుని వాక్కు, దేవుని మాటలు, దేవుని స్వరము ఎవరి జీవితాల్లో అయితే వెల్లడి పరచబడతాయో, అంటే అవి ఎవరి జీవితాల్లో కనపడతాయో, ఎవరైతే ఆ మాటలు వింటారో గ్రహించి వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే వెలుగుగా ఉంటాయి అని చెప్తున్నారు. అయితే ఒకసారి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇప్పుడు మనం సింపుల్గా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. మనము ప్రభువును ఎరగక ముందు చీకటి సంబంధమే కదండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో చెప్తుందా, మరి ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశాన్ని ప్రచురం చేయడానికి. అంటే ఎక్కడ ఉన్నాం మనం? ఫస్ట్ చీకటిలో ఉన్నవారం, అంతే కదండి. అయితే మనలో ఎవరున్నారంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇక్కడ చీకటి అనే ప్లేస్లో మనం ఒకసారి నేను అనే పదం చదివి చక్కగా అర్థమైంది ఆ మాట. ఆ వెలుగు నాలో ప్రకాశించున్నది కానీ నేను దాన్ని గ్రహింపకుండెను.
ఇప్పుడు అర్థమైందండి ఆ మాట. ఆ వెలుగు నాలో ప్రకాశించున్నది, కానీ నేను దాన్ని గ్రహింపకుండా ఉండేను. ఇలా మనం అన్వయించుకుంటే ఈ లైన్ అనేది బాగా అర్థమైంది. అవునా, నేను ప్రభువుని ఎరక ముందు వెలుగు నాలో ప్రకాశించిందా అంటే, ప్రభువుని ఎరిగిపోయినా కూడా ఆ వెలుగు అనేది మనలో ప్రకాశిస్తుంది. ఎలా అంటే అండి, ఆదికాండంలో 1వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే 7వ వచనంలో చూడండి అండి. 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ జీవవాయువే ఇక్కడ వెలుగు అని చెప్తున్నాడు యోహాను సువార్తలో. ఆ వెలుగు, ఆ జీవాత్మ అంటే మనలో ఉన్న ఆత్మ ఎలా ఉందండి? వెలుగుగా ఉంది. అయితే మనం ఎలా ఉన్నామంటే ప్రభువుని ఎరక ముందు చీకటి సంబంధులుగా ఉన్నాం. ఆ వెలుగు మనలో ఉన్నప్పటికీ, ఇప్పటికీ అప్పుడు కూడా ఆ వెలుగు మనలో ఉంది, కానీ మనం దాన్ని గ్రహింపకుండా. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యములు వెల్లడి అగినప్పుడే మన జీవితాల్లో వెలుగు చూస్తాం. అంతరంగమైన వెలుగు ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే దేవుని మన జీవితాల్లో దేవుని మాట మనం వింటామో, ఆయన స్వరాన్ని విని గ్రహిస్తామో, అప్పుడు మాత్రమే అంతరంగంగా మనలో ఉన్న చీకటి అనేది పోతుంది. అయితే ఇంకోటి 2వ మాట చూద్దామండి. ఆ 119వ కీర్తనలో 130వ వచనంలో ఇంకొక మాట కూడా ఉంది. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. తెలివి అంటే ఏంటండి? బుద్ధి, జ్ఞానము. బుద్ధి లేని వారికి బుద్ధి. బుద్ధి అంటే ఎవరండి? దేవుడే బుద్ధి. అంటే ఎవరికైతే దేవుడు లేకుండా ఉంటారో వారు బుద్ధి లేని వారే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆ వాక్యం కూడా చూద్దామా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. బుద్ధి పెద్దగా చదవండి కొంచెం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉంది. ఇప్పుడు చెప్పండి, బుద్ధి అంటే మనం దేవుని కలిగి ఉంటే బుద్ధి ఉన్నవారము, దేవుడు లేకపోతే మనము బుద్ధి లేనివారు. ఇప్పుడు చెప్పండి, మనము తెలియగలవారు ఒకప్పుడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవుని ఎరగక ముందు మనము తెలివి లేని వారము. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, తెలివి లేని వారికైనా తెలివి ఇస్తాడు. అంటే ఒకప్పుడు కూడా మనందరం కూడా ప్రభువుని ఎరగక ముందు తెలివి లేని వారమే. అయితే ఎప్పుడైతే మన జీవితాల్లో మరి సేవకుల ద్వారా కానీ మరి దేవుని మాటలు మన జీవితంలో ఎప్పుడైతే వినపడ్డాయో అప్పుడు మన జీవితాలు వెలుగులోకి వచ్చినాయి. అయితే కొంతమంది జీవితాలు మరి దేవుని స్వరం విన్నప్పుడు, వారు ఆ వెలుగుని గ్రహించినప్పుడు వారి జీవితాలు ఏ విధంగా మారాయో కొంతమంది జీవితాలు మనము ఈరోజు ధ్యానాంశంగా చూసుకుందాము రండి. మొదటిగా ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడునై ధర్మశాస్త్ర విషయము పరిసయుడునై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరండి? పౌలుగా మార్చబడిన సౌలు. ఇతని గురించి ఎంత చక్కగా చెప్తున్నా చూడండి. 8వ దినమున సున్నతి పొందాడంట, ఇశ్రాయేలు వంశపు వాడంట, బెన్యామీను గోత్రములో పుట్టిన హెబ్రీల సంతానం అంట. అయితే ధర్మశాస్త్రము విషయంలో పరిసయుడునై ఆసక్తి విషయము సంఘమునకు హింస. వీరిలో ఉన్న ఆసక్తి విషయం ఏంటంటే ఆదిమ సంఘాన్ని ఎవరైతే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తారో, యేసుక్రీస్తు దేవుణ్ణి దేవుడుగా మరి ఎవరైతే విశ్వసిస్తారో వారి అంటే ఈయన పని ఆసక్తి విషయం ఏంటంటే సంఘమును హింసిస్తాడంట. ఎవరైతే మరి ప్రభువారు చనిపోయినప్పుడు ఆయన పునరుద్ధారణే వెళ్ళేటప్పుడు శిష్యులందరూ ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మినవాడు
రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ మాటలు చెప్పినప్పుడు మరి శిష్యులు మరి అంతటా కూడా యూదయ ప్రాంతం అంతటా కూడా మరి సువార్త ధారాళంగా విస్తారంగా ప్రకటిస్తున్నారు. మరి దేవుడైతే యేసుక్రీస్తు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చూశారో ఆ ప్రజలందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు, మరి శిష్యులు మరి అందరినీ ఒక సహవాసంగా ఏర్పరిచి సంఘాలను కూడా ఏర్పరుస్తున్నారని అందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ పౌలుగా మారిన సౌలు పని ఏంటంటే ఆ సంఘాలని చెదరగొట్టడం. రండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న, చాలండి, ఈ మార్గము అంటే యేసుక్రీస్తు మార్గములో ఉన్న పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైతే యేసు నామములో ప్రార్థన చేస్తున్నారో, యేసు నామములో స్వస్థత పొంది బయటకు వచ్చి పలానా రోజు యేసు ప్రభు వారు నాకు కళ్ళు లేకపోతే కళ్ళు ఇచ్చారు, కాళ్ళు లేకపోతే నడవడానికి కాళ్ళు ఇచ్చారు, ఎవరైనా ఇలాంటి ప్రచారాలు చేస్తుంటే వాళ్ళందరినీ కూడా హింసించేవాడు అనమాట. ఎవరు? ఈ పౌలు గారు. ఎందుకు అంటే ఆయన అసలు ఎవరు? ఎందుకు ఆయనకి క్రైస్తవులు అంటే అంత కోపం ఎందుకు? అయితే ఇలాంటి వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు ఈయన జీవితం ఎలా మారిందంటే తెలుసా అండి? గొప్ప వెలుగును చూసినప్పుడు ఆయన జీవితంలో ఆయన కనులుకున్న ఆ పొరలన్నీ కూడా రాలిపోయినాయి. అయితే ఎవరు ఈ సౌలు? ఎందుకు ప్రభు ఈయన్ని ఎన్నుకున్నాడు అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి పౌలు ఎవరంటే అపోస్తుల కార్యములు 21-29 వచనంలో చూడండి. 21-29. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచినందున పౌలు దేవాలయంలో అతన్ని తీసుకొని వచ్చినని ఊహించిరి. క్షమించండి, అపోస్తుల కార్యములు 21-29 చూడండి. అది కాలేదా? సరే. అపోస్తుడైన పౌలు మొదటిగా నేను యూదుడు అని చెప్తాడు ఒక చోట. ఆ వాక్యం ఎవరైనా తెలిస్తే. నేను 22వ అధ్యాయంలో 3వ వచనంలో ఉందండి. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడును, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గూర్చి ఆసక్తుడై ఉన్నాను. అయితే పౌలు గారు ఏంటంటే మొదట యూదుడు అని చెప్తాడు. అదేవిధంగా 21వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో కూడా చెప్తాడు, పుట్టుకతోనే రోమీయుడు అని కూడా చెప్తాడు. యూదుడు రోమీయుడు అంటే, యూదుడు అంటే ఎందుకు ఈయనకి రోమా పౌరసత్వం వచ్చిందంటే, ఈయన చిన్నప్పుడే వారి తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ యెరూషలేము నుండి ఆ తార్సు పట్టణానికి వలస వెళ్ళుంటారు. అంటే చరిత్ర మనం చదివితే తెలుస్తుందంటే దీంట్లో లేదు, కానీ ఆ తార్సు పట్టణానికి వలస వెళ్ళినప్పుడు ఆయనకు పుట్టుకతోనే రోమా పౌరసత్వం వచ్చింది. అందుకే నేను రోమీయుడిని అని చెప్తాడు. ఒక సందర్భంలో నేను యూదుడిని అని చెప్తాడు. 8వ దినమునే నేను సున్నతి పొందాను, మరి బెన్యామీన్ గోత్రంలో పుట్టాను, నేను హెబ్రీయుడు అని చెప్తాడు. అదేవిధంగా నేను పుట్టుకతోనే నాకు రోమా పౌరసత్వం వచ్చింది. ఈ పౌరసత్వం ఎలా వస్తుంది అంటే అండి, ఇప్పుడు మనము ఒక దేశం నుండి వేరొక దేశంలో ఉండాలని ఆశపడితే ఆ పరిస్థితులు కానీ అక్కడున్న ఆదాయ మార్గాలు కానీ మనకి అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తే మనం ఆ పౌరసత్వ హక్కుని ఒక 5 సంవత్సరాల తర్వాత కొనుక్కోవచ్చు. లేకపోతే అలాగే ఈ అపోస్తులైన పౌలు కూడా నేను పుట్టుకతోనే రోమీయుణ్ణి, అలాగే యూదుణ్ణి. అయితే ప్రభు ఎందుకు ఈయన్నే ఎన్నుకున్నాడంటే మనం చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నట్లయితే, సౌలులో ఒక ధర్మశాస్త్రం అందు నిష్ఠ కలిగిన వాడు. చిన్నప్పటి నుంచే కూడా ఆ ఉగ్గుపాలతో పెంచారన్నమాట ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం పట్ల ఆయనకి ఎంతో నిష్ఠ, ఎలాంటి నింద కూడా ఉండదు అనమాట. ఫిలిప్పీ పత్రికలో మనం చదివాం కదండి, అనింద్యుడినై ఉన్నాను నేను ధర్మశాస్త్రం అందు అన్నాడు. అంటే నిందలేని వాడిగా ఉన్నాడు, చాలా కరెక్ట్గా ఉన్నాడు. అందులో ఈ పరిసయ్యుల జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా అండి? దే ఆర్ పిన్ పాయింటింగ్ ద అదర్స్.
అంటే ఇతరులు ఎలా ఉన్నారో ఏలు పెట్టి చూపించడమే, అందుకోసమే వాళ్ళు అంతగా నిష్ఠగా ఉంటారు ఆ ధర్మశాస్త్రం అందు. అలాంటి ఈ సౌలు కూడా, ఆ పౌలుగా మార్చబడిన ఈ సౌలు ఆ ధర్మశాస్త్ర గ్రంథం అందు చాలా నిష్ఠగా ఉన్నాడు. అందులో ఉన్నవన్నీ కూడా నరాన ప్రతి ఒక్క మాంసం శరీర బొట్టులో కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇముడ్చుకున్నాడు. ఎవరైనా ధర్మశాస్త్ర గ్రంథం నుంచి తక్కువగా మాట్లాడినా, తక్కువగా హీనపరిచిన, అందులో తప్పులు చూపించాలని ఎవరైనా ఉన్నా కూడా తట్టుకోలేనమాట. ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటంటే ప్రాణాధారమైనట్టు, ఎవరైతే యేసుక్రీస్తు మార్గంలో నడుస్తూ ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటారో వాళ్ళని చంపటమే ఆయనకి ప్రాణాధారము. ఎందుకంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన అంతగా ప్రేమించాడు, అంతగా దానికి దాసుడయ్యాడు. అలాంటి సౌలుని దేవుడు దర్శించాడు. అంటే సౌలులో ఉన్న తెగువైన లక్షణాలు ఏంటంటే చంపడానికైనా చావడానికైనా వెనకడనమాట. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. ఆయనకి తెలియదు, అంటే ఇది ఒక మత గ్రంథాన్ని మాత్రమే ప్రేమించాడు, కానీ మార్గం గురించి ఆయన తెలుసుకోలేకపోయాడు. ఆయనకి కనులకు పట్టిన పొర ఏంటిదండి? మతం అనే ఒక పొర ఉంది ఆయనకి, దానిలోంచి బయటికి రాలేకపోతున్నాడు. కాబట్టి సౌలు జీవితాన్ని దేవుడు దర్శించాడు. అయితే ఒకసారి చూద్దాం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో చూడండి. సౌలు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలను అడిగెను. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. ఇక్కడ మనకి అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. ఇప్పుడు చెప్పండి అండి, సౌలు బుద్ధి కలిగిన వారా, బుద్ధి లేనివాడా? బుద్ధి లేనివాడు. ప్రభువుని ఎరిగినప్పుడు దేవుడు తెలియదు, ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మాత్రమే ప్రేమిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే అతని చుట్టూ వెలుగు ప్రకాశించిందో అప్పుడు తన జీవితంలో ఏంటండి గొప్ప మలుపు తిరిగింది. దేవుడు సౌలును దర్శించాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు. అయితే ఒక స్వరం అంటే పలుకుట విన్నాడు. నేను మామూలుగా అయితే అక్కడ సౌలు ఎక్కడ హింసించాడు యేసు ప్రభుని మనం క్వశ్చన్ చేస్తే, యేసు ప్రభుని ఎవరైతే విశ్వసించారో వారందరినీ కొట్టడము, వారందరినీ చెరసాల్లో వేయటం, వారందరినీ చంపటము, ఇవన్నీ కూడా వారిని హింసిస్తే యేసు ప్రభుని హింసించినట్టే కదండి. అంతే కదా. మరి ఎవరైతే నా నామంలో ఆతిథ్యం ఇస్తే వారు నాకు ఆతిథ్యం ఇచ్చిన అన్నప్పుడు మరి యేసు నామం పేరట ఎవరినైతే ఇబ్బంది పెడతారో అది యేసు ప్రభునే హింసించినట్టు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, నువ్వెందుకు నన్ను హింసించున్నావు, నా ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా అన్నప్పుడు సౌలు ఏమంటున్నాడు అంటే, నీవెవరివి ప్రభు అంటే, నీవు హింసించున్నా యేసుని, నా నామంలో ఎవరైతే విశ్వాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారో, ఎవరైతే నా నామంలో ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యములు చూసి సువార్త ప్రకటిస్తున్నారో వారందరినీ కూడా నువ్వు ఎందుకు హింసిస్తున్నావో అని దేవుడు అడిగాడు. ఎందుకు అంటే ధర్మశాస్త్రం పట్ల అచంచలమైన ప్రేమ ఆయనకుంది, దాని మీద ఆయనకి ఎంతో శ్రద్ధ ఉంది. అదే ఇక తనకు తెలిసిన గ్రంథం, దానికోసమే చనిపోవాలి, దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే వారిని చంపేయాలి అనుకున్నాడు. అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే ఇతను ఒక మత ప్రబోధకుడు. మతం కోసము చంపనైనా చంపుతాడు, చావనైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు, తన జీవితంలో దేవుడు కార్యం చేశాడు. అయితే ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఇక్కడ దమస్కులోనే అని. ఈ దమస్కు అనేదండి సిరియా దేశంలో ఉంటుంది. యెరూషలేము నుండి సిరియా దేశానికి ప్రయాణమాడు. అంటే దేశాలు సంచరిస్తున్నారు. ఎవరైతే అంటే యెరూషలేములో ఉన్న ప్రజలందరూ అయిపోయారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసే వారందరినీ కూడా హింసించాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే దమస్కుకి వెళ్ళాడు. అంటే ఆయన యొక్క గోలు, ఆయన యొక్క ఉద్దేశం ఎలా ఉందంటే, ప్రతి దేశంలో తిరిగి యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో, ఆయన పేరిట ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని చంపటమే ఆయనకి ప్రాణాధారమైంది. అలాంటి సందర్భంలో దేవుడు దర్శించాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ వెళ్ళు అననీయ దగ్గరికి వెళ్ళు, నీ కన్నులో ఆయన చేతి నుంచి ప్రార్థించినప్పుడు ఆయనకు కన్నులకున్న ఆ పొరలనేవి ఆరిపడ్డాయి. ఈ పొరలు దేనికి సూచికకరంగా ఉంటాయి అంటే, ఆయనకి ఇహ సంబంధమైన మతము అనే ఆ పొరలు ఆయనకి తెలిసింది అదే కదండి. ఆ మతం అనే పొరలు ఊడిపడినప్పుడు ఆయన యేసుక్రీస్తులో అప్పుడు తిరిగి జన్మించాడు. అప్పుడు నూతనమైన దృష్టి అననీయ ద్వారా దేవుడు అతనికి అనుగ్రహించాడు. అంటే ఈ మాటలు ఎందుకు చెప్పబడుతున్నాయి అంటే, దేవుడు మనము నిజంగా ఈ మాటలు చెప్తూ ఉంటే, నేను కూడా ఒకప్పుడు
దేవుడి గురించి నాకు తెలిసిన విధానం ఏంటి అంటే, మామూలుగా స్పిరిచువల్గా బుక్స్ చదివేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించడం అనేది దిస్ ఈజ్ చేతగాని ఒక పని అనుకునేదాన్ని. అది చేతగాని పని, మనుషుడు ఏదైనా సాధించగలడు అనే తత్వంలో ఉండేదాన్ని నేను. కానీ ఎప్పుడైతే నా జీవితంలో ఇలాంటి మరి దేవుని వాక్యము విన్నప్పుడు నా జీవితం ఏంటనేది సత్యం అనేది నేను కూడా గ్రహించగలిగా. అలాగే సౌలు జీవితంలో ఎప్పుడైతే దేవుని వాక్యము వెల్లడి పరచబడిందో ఆయన జీవితంలో ఉన్న అంధకారం మొత్తము పోయింది. తను నమ్మిన ఆ సిద్ధాంతం అనేది అంతా కూడా అది కాదు, నిజమైన యేసుక్రీస్తు దేవుడే నిజమైన దేవుడని ఆయన ఎన్నో సువార్త ప్రయాణాలు, ఎంతో మరి సంఘాలు కూడా కట్టించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ చూద్దాము యేసుక్రీస్తు వారు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన్ని. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనులు ఎదుట, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఈయనకున్న జ్ఞానము, ఈయనకున్న ఆ పాండిత్యం, అయితే గ్రీకు లాటిన్ భాషలు చాలా అనర్గళంగా మాట్లాడతాడు ఈ సౌలు. ఆ భాషలు ఎవరికి సంబంధించినవి అంటే అన్యులు, వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం గురించి కూడా తెలియని వారు. అలాంటి సౌలునే దేవుడు ఎందుకు దర్శించాడంటే అక్కడ పుట్టుకతోనే అది ఆ ప్రాంతంలోనే ఎందుకు మరి దేవుడు రోమా పౌరసత్వం కూడా కలుగ చేశాడంటే ఆ ప్రాంతాల్లో అన్యజనులకు సువార్త ప్రకటించడానికే దేవుడు సౌలుని ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా అండి రెండో వ్యక్తిని చూద్దాము. నిర్గమాకాండము, ఇది అందరికీ తెలిసిన వాక్యమే. అయితే మనము బైబిల్లో తెలిసిన వాక్యాలే కదండి, దాని సారం అంట మన తర్వాత 100 తరాలు 1000 తరాలైనా కూడా దాని సారం అంట కొత్తగానే ఉంటుందంట. అది బైబిల్ యొక్క విశిష్టత, అంతే కదండి. మనం ఒక స్టోరీ చదివాం అనుకోండి మామూలు బుక్స్లో, అది ఎలా ఉంటుంది, ఇది నాకు తెలిసిందే. కానీ బైబిల్లో మాటలు ప్రతి మాట కూడా చాలా, దాన్ని మనం చదువుతూ ఉంటే దానిలో ఉన్న సారం అనేది వేరుగానే ఉంటుంది. ప్రతిసారి కూడా సందర్భము చాలా వేరుగా ఉంటుంది. అయితే మనం చూద్దామండి నిర్గమాకాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండను, కానీ పొద కాలిపోలేదు. ఇక్కడ అగ్ని అంటే వెలుగు. మోషే గురించి మనందరికీ తెలుసు. మోషే చిన్ననాటి నుంచే మరి ఐగుప్తుల దగ్గర ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు. సకల విద్యలలో ప్రావీణ్యత కలిగిన వాడు మోషే. ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోనండి, సకల విద్యలలో ప్రావీణ్యత కలిగినాడు. అయితే మోషే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు ప్రజలలో బానిసత్వంగా ఉన్నారు. వారు ఎన్నో 400 సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్నప్పుడు మరి వారు పెట్టే మొరంట దేవుడు విన్నాడు. ఆ మాటలు కూడా విందాం మనం. నిర్గమాకాండం 2వ అధ్యాయము 23వ వచనంలో 2వ లైన్ చూడండి. ఇశ్రాయేలు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులను విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాం ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. అయితే మోషే ఇక్కడ చిన్ననాటి నుంచే కూడా మరి ఫరో కుమార్తె దగ్గర పెరిగి ఉన్నాడు. అయితే మోషేని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మోషే జీవితంలోని దేవుడు ఎందుకు వెలుగుగా ఆయన స్వరము వినిపించాడు? మోషే ఆ స్వరాన్ని గ్రహించిన వాడిగా ఉన్నాడు. అయితే మోషేలో ఉన్న లక్షణాలు మనం గమనించినట్లయితే, ఎవరి మోషే అంటే లేవి వంశస్థుడు, ఈయన ఒక హెబ్రీయుడు. అయితే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడంటే మోషేలో ఉన్న లక్షణాలు మనం బాగా చదివినట్లయితే ఈయన అన్యాయం సహించలేడు. చూడండి, ఆ దినంలో మోషే పెద్దవాడైనప్పుడు 2వ అధ్యాయం 11వ వచనములలో, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూచెను. అప్పుడు అతడు తన జనులు ఒక హెబ్రీను ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పిపెట్టెను. ఇతనొక అన్యాయం చూసి సహించలేడు. అక్కడ ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేల్ ఇద్దరు కూడా కొట్లాడుకుంటున్నప్పుడు
ఐగుప్తీయుడి మీద కోపము, ఎందుకంటే నా జనాంగాన్ని కొడుతున్నాడు అని వెళ్ళేసి ఏదో పొరపాటు కొట్టుండొచ్చు, అతను చనిపోయాడు అనమాట. అంతే, షార్ట్ టెంపర్, త్వరగా కోప్పడే వ్యక్తి. అయితే రెండవదిగా ఈ వ్యక్తిలో ఇంకోటి చూసినట్టయితే, అప్పుడు మోషే తను పంపిన 2వ అధ్యాయము 14వ వచనం, అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూచి నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడగగా అతడు, మా మీద నేను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? ఇక్కడ అన్యాయము చూస్తే ఏంటంటే క్వశ్చన్ చేస్తాడు, ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు? ఇది దేవుని దృష్టిలో న్యాయం కాదు. మోషేలో ఉన్న లక్షణాలు ఏంటంటే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఏదైనా అన్యాయం జరిగితే కూడా క్వశ్చన్ చేసేవాడు. అయితే అతను అంటున్నాడు, నువ్వెవరివి మా మీద అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తిని చంపినట్లు నన్ను చంపవాలని అనుకొనిచున్నావా అంటున్నారు. ఇంకా అయితే మోషే ఏం చేశాడంటే భయపడ్డాడు. ఈ విషయము ఫరోకు తెలిస్తే నన్ను చంపేస్తాడు, నేను ఐగుప్తిని చంపానన్న విషయం తెలిస్తే చంపేస్తాడని మోషే మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఆ మిద్యాను దేశానికి వెళ్ళిపోయినప్పుడు అందరికీ తెలుసు ఆ స్టోరీ. ఆ వెళ్ళిపోయినప్పుడు మరి ఇతర కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు సిప్పోరాని చేసుకున్నప్పుడు మామ కొన్ని గొర్రెలు కాచుకోవడానికి ఇచ్చినప్పుడు ఆ మందం తీసుకొని హోరే పర్వతానికి వెళ్ళినప్పుడు దేవుడు దర్శిస్తాడు. అయితే ఇక్కడ మనం మోషేలో చూడాల్సిన విషయాలు ఏంటంటే భయపడిపోయాడు. దేవుడు అంటున్నాడు మోషేతో చూసి, మోషే చూడండి, మోషే మోషే అని అతను పిలిచినందుకు అతడు చిత్తం ప్రభువా అని అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి చెప్పులు విడము, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశము. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పాడు. అయితే మోషేకి చెప్తున్నాడు, మోషే నేను నిన్ను ఎన్నుకున్నాను, ఇశ్రాయేలు ప్రజల యొక్క మొర నాకు వినపడింది, వారిని బానిసత్వం నుండి విడిపించడానికి నేను నిన్ను నాయకుడిగా ఏర్పాటు చేసుకొని ఉన్నాను అంటున్నప్పుడు, అయితే మోషే ఇక్కడ సాకులు చెప్తున్నాడు. ఎవరికంటే ప్రభువుకు సాకులు చెప్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య సుదీర్ఘమైన సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 2వ అధ్యాయం 3వ అధ్యాయము 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య కొన్ని సంభాషణలు జరుగుతూ ఉంటాయి. అయితే మొట్టమొదటిగా మోషే ప్రభువుతో అంటాడు, అందుకు మోషే నేను ఫరో ఎదుటకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులోను తోడుకొని పోవటకు ఎంతటి వాడను. మొట్టమొదటిగా దేవుడికి వేసిన ప్రశ్న ఏంటంటే సాకు చెప్తున్నాడు. హీ వాస్ టెల్లింగ్ ఎక్స్క్యూజెస్ అనమాట. ఎక్స్క్యూజెస్ అంటే సాకులు చెప్తున్నాడు. ప్రభువా నేను ఎంతటి వాడను, అసలు నేనే పాటి వాడను, నేనెక్కడో మరి మామ దగ్గర ఉండి భయపడి పారిపోయిన వాడిని, నేను ఏ పాటి వాడిని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఫస్ట్గా ఏమంటున్నా అంటే, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఇవి పర్వతం మీద దేవుని సేవించెదరు. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడి వద్దకు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుడు అని అడిగిను. అయితే మోషే అంటున్నాడు ప్రభుతో, ప్రభు నేను ఎంతటి వాడును, ఒకవేళ నేను అక్కడికి వెళ్తే మీ పేరు అడుగుతారు, నేనేం చెప్తాను? ఇది సామాన్యమైన విషయం కాదు. 400 సంవత్సరాల నుంచి 4 తరాల నుంచి వాళ్ళు బానిసలుగా ఉన్నారు. నేను వెళ్ళి మిమ్మల్ని బానిసలుగా విడిపించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను వాడుకోబోతుంటే వాళ్ళు నమ్ముతారా? ఇది సామాన్య విషయం కాదు. అంటే 400 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయాన్ని మోషే వెళ్ళి చెప్తే వింటారండి? వింటారా? వినరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అవునా కాదా? ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ మమ్మల్ని చంపడానికి వచ్చావా, ఆల్రెడీ ఒకరిని చంపేసి పారిపోయి వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని చెప్తే వాళ్ళు నమ్ముతారా? నమ్మే పరిస్థితిలో లేడు. అందుకే కాబట్టి మోషే చెప్తున్నాడు, ఎక్స్క్యూజెస్ చెప్తున్నాడు. హీ వాస్ టెల్లింగ్ ఎక్స్క్యూజెస్ టు ది లార్డ్ జీసస్. అయితే ప్రభుకి ఏం చెప్తున్నా అంటే, నేను ఎంతటి వాడిని ప్రభువా, ఒకవేళ నేను వెళితే ఇఫ్ ఐ గో దేర్ దే విల్ ఆస్క్, నేను ఒకవేళ అక్కడికి వెళ్తే వాళ్ళు అడుగుతారు మీ పేరు ఏంటంటే ప్రభు చెప్తున్నాడు, నేను ఉన్నవాడును అనువాడునైనా దేవుడును. రెండోదిగా ఏమడుగుతున్నాడంటే, రెండోదిగా ఏమడుగుతున్నా అంటే ఇంకోటి చూడండి అండి, 4వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది. వారు నన్ను అందుకు మోషే చిత్తగించుము, నిర్గమాకాండం 4వ అధ్యాయము 1వ వచనంలో, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందరూ అని ఉత్తరమేగా. సెకండ్గా ఇంకోటి ఎక్స్క్యూజెస్ ఏం చెప్తున్నా అంటే, ఇది 3rd వన్ అండి. ఏం చెప్తున్నా అంటే, నన్ను నమ్మరు, దే విల్ నాట్ బిలీవ్. నన్ను నమ్మరు ప్రభువా, ఎందుకంటే నేను ఒక వ్యక్తిని చంపేసి పారిపోయాను, నన్ను
వారు నమ్మరు అంటే ప్రభు అంటున్నాడు, యెహోవా ఒక కర్ర అయితే మోషేకి చేతిలో కర్ర ఉన్నప్పుడు ఆ కర్ర కింద వేయి, అది కింద వేసినప్పుడు పాము అవుతుంది. మళ్ళీ అగైన్ నువ్వు తీసుకున్నప్పుడు అది మళ్ళీ కర్రలాగే ఉంటుంది. ఇంకోటి ఏం చెప్తాడంటే, నీ చేయి తీసుకెళ్ళి చొక్కా లోపల పెట్టుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే తెల్లని కుష్ఠము కల చేతిగా ఉంటుంది, మళ్ళీ బయటికి తీసినప్పుడు మామూలుగా ఉంటుంది. ఈ 2 సూచక్రియలు మీ దేవుడైన అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు చేశాడు. ఆయనే నా ఈ కార్యములు చేస్తున్నాడని చెప్పు అని చెప్తున్నాడు. అయితే మూడోది ఇంకోసారి ఏమంటున్నా అంటే 10వ వచనంలో చూడండి, 4వ అధ్యాయము. అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. ఇంకోటి ఏం చెప్తున్నాడండి, నేను మాట నేర్పరిని కాదు, అంత వాక్చాతుర్యం నాకు లేదు. ఐఎమ్ నాట్ టాకిటివ్ పర్సన్. నేను మాట్లాడలేను ప్రభువా, నాకు నత్తి ఉంది, స్పష్టంగా మాట్లాడలేను, మాటలు ఒకదాని ఒకటి నాకు రావు, నేను అంత మాట నేర్పరిని కాదు ప్రభు అని ఇంకొకటి చెప్తున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, మూగవాడిని చెవిటివాడిని అందరినీ కలుగు చేసింది నేనే కదా, అవన్నీ మరి కలుగు చేసినప్పుడు వాటి అన్నిటిని కూడా తీసివేయగల వాడిని నేనే కదా అని ప్రభు చెప్తాడు. చూడండి అక్కడ, యెహోవానైన నేనే కదా. యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మూగవారినే గాని, చెవిటివారినే గాని, దృష్టి గల వారినే గాని, గ్రుడ్డివారినే గాని పుట్టించిన వాడు ఎవరండి? యెహోవా. ఇవన్నీ కూడా దేవుడే చేసినప్పుడు ఆయన యొక్క లోపములు దేవుడు సరిచేయలేడా? సరిచేస్తాడు. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే, యెహోవానైనా నేనే కదా, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడే ఉండి నీవేమి పలుకోవాల్సి నీకు బోధించినా అతనితో చెప్పాను. నోటికి దేవుడు ఏం చేస్తా అన్నాడండి? తోడే ఉన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? ప్రభువా నేను ఎంతటి వాడు అన్నప్పుడు నేను నీకు తోడుగా వస్తా అన్నాడు. రెండోదిగా ఏమన్నాడు? ప్రభువా వారు అడుగుతారు నువ్వెవరు అన్నప్పుడు నేను ఉన్నవాడిని అనువాడిని అని చెప్పు. మూడవదిగా ఏం చెప్తున్నాడు? ప్రభువా వారు నన్ను నమ్మరు అన్నప్పుడు నేను 2 సూచక్రియలు చెప్తాను, అవి చెయ్యి అంటున్నాడు. నాలుగోదిగా అంటున్నాడు, నేను మాట నేర్పరిని కాదు, అంత వాక్చాతుర్యం లేదు, అంత వాగ్దాటి లేదు. ఐఎమ్ నాట్ టాకిటివ్ పర్సన్, బట్ హౌ కెన్ ఐ గో దేర్? నేను సరిగా మాట్లాడలేను, ఆ మాట నేర్పడతాను నాకు లేదు, కాబట్టి నేను అక్కడికి ఎలా వెళ్ళగలను ప్రభు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ నోటికి నేను తోడే ఉంటాను అన్నాడు. చివరిగా ఇంకొక సాకు ఏం చెప్తున్నాడంటే, చివరిగా ఈ మాట చదువుతున్నప్పుడు చూడండి 13వ వచనంలో, అందుకతుడు అయ్యో ప్రభువా నీవు పంపదలిచిన వారినే పంపుమనగా, అయ్యో ప్రభువా అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? ఇన్ని చెప్పినా కూడా ప్రభు నన్ను వదలట్లేదు, ఇన్ని అడుగుతున్నా కూడా నన్ను వదలట్లేదు. అంటే ఈ సంభాషణ అంతా మనం చూస్తుందంటే దేవుడు మోషేని ఎంకరేజ్ చేస్తున్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నీ నోటికి తోడుగా ఉంటాను, నీకు సూచక క్రియలు కూడా ఇవన్నీ కూడా నీకు చూపిస్తాను వెళ్ళమంటే, అయినప్పటికీ కూడా ప్రభువా అయ్యో ప్రభువా నీవు పంపదలిచిన వాడినే పంపుమనగా అంటున్నాడు. హూ థాట్ ఆఫ్ యూ వాంట్ టు సెండ్, ప్లీజ్ సెండ్ దట్ పర్సన్ అంటున్నాడు. అంటే నువ్వు ఎవరినైతే అనుకున్నావో వాడిని పంపించి, నేను మాత్రం దానికి పాత్రుణ్ణి కాను అని చెప్తున్నాడు. అంటే ఈ మాటలు ఏంటి అంటే, మోషే గారు ఎలా అంటున్నాడు? భయపడుతున్నాడు. అంటే తనలో ఉన్న స్వభావం ఏంటండి? సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడే అతను. హీఈస్ ఏబుల్ టు టేక్ ఎనీథింగ్, ఏదైనా చేయగలడు, ఏదైనా తీసుకురాగలడు. అయితే అతనిలో ఉన్నది ఏంటంటే పిరికితనము, భయం ఉందన్నమాట. నేను చేస్తానో చేయగలనో, ఇంతటి సామర్థ్యం నాకు ఉంటుందా? ఇంతమంది ప్రజలను, కొన్ని లక్షల మంది కాల్బలాలను నేను నడిపించగలనా? ఇక్కడ నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను తీసుకెళ్ళనా? ఆయనలో ఉన్నది ఏంటంటే పిరికితనము, భయం ఉంది. అంతే కదండి, భయమే కదా. మరి మోషే గారి గురించి ఏం చెప్తుంది హెబ్రీ పత్రికలో? సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు, అంటే తెలివి కలవాడే. హీస్ ఏ టాకిటివ్ పర్సన్, బట్ అతనిలో ఏంటంటే టాలెంట్ ఉంది కానీ భయపడేవాడు అనమాట. ఆ భయాన్ని కూడా ఎప్పుడైతే దేవుడు వెలుగుగా ఆయన జీవితంలో ప్రకాశించి ఆయన మాటలు విన్నాడో, ఆ వెలుగుని ఎప్పుడైతే గ్రహించాడో దేవుడు మోషే జీవితంలో అనేక అద్భుతాలు చేశాడు. ఆ మోషే జీవితం ద్వారా, మోషే ద్వారా మరి ఐగుప్తులో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలకు అనేక సూచక క్రియలు చేపిస్తూ వచ్చాడు. ఆ 10 తెగుళ్ళు కూడా మోషే చేతనే చేయించి వచ్చాడు. అయితే మరి ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి అంటే, దేవుడు మాటకి లోబడ్డాడు. ఆయన వెలుగుకి ఆయన ఆ మాటకి లోబడ్డాడు. ఆ వెలుగును గ్రహించినప్పుడు తనలో ఉన్న పిరికితనము, భయము, తనలో ఉన్న సాకులు అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. మరి మనం ఎలా ఉంటున్నామండి? మనం కూడా అనుకుంటున్నావా, ప్రభువా ఐఎమ్ నాట్ ఏబుల్ పర్సన్, నేను అంత తెలివి కల వాడిని కాదు,
నాలో కూడా బలహీనతలు ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నాడు ఈ సమయంలో, నువ్వు ఎలాంటి వాడివైనా, మూగవాడివైనా, చెవిటివాడైనా నిజంగా నేను నిన్ను వాడుకుంటా అంటున్నాడు. ఎప్పుడు అంటే కీర్తన గ్రంథము 119, 130 వచనంలో దేవుని వాక్యములు వెల్లడి అగుడుతోనే వెలుగు కలుగును. ఎప్పుడైతే మన జీవితంలో ఆ దేవుని మాటలు మనం వింటామో, మన హృదయంలో ఉంది చీకటి, మన హృదయంలో ఉన్న చీకటిని ఎప్పుడైతే ఆ వెలుగు ద్వారా మనం తీసేసుకుంటామో అప్పుడు మాత్రమే దేవుని మాటలు మన జీవితంలో పనిచేస్తే మనము వెలుగుతాం. అనేక మందికి మనము వెలుగుగా కనిపిస్తాం. మూడో వ్యక్తిగా చూద్దాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఇక్కడ చూద్దామండి, ప్రభువు మహిమ అంటే వారి చుట్టూ ప్రకాశించినందున ప్రభు యొక్క వెలుగు, ప్రభు యొక్క స్వరము, ప్రభు యొక్క మాటలు ప్రకాశించినందున వారు ఏం చేశారండి? వారు మిక్కిలి భయపడ్డారు. ఎవరు వీరు? గొర్రెల కాపరులు. వీరు ఎక్కడుంటారండి? మనుషులందరూ ఎలా ఉంటారంటే వాళ్ళు జనజీవన ప్రాంతాల్లో ఉంటారు, వీళ్ళైతే పొలాల్లో ఉంటారు. వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే వారికి ఇచ్చిన గొర్రెల్ని మేపుకోవడం, ఆ గొర్రెల్ని కాపాడుకోవడం, ఆ గొర్రెల యొక్క సంరక్షణ చూసుకోవడం. వీళ్ళలో ఉన్న తెగింపు ఎలా ఉంటుందంటే గొర్రెకి ఏమైనా అయిందనుకోండి వీళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయరు. దాన్ని ఏ విధంగా అయినా సరే జంతువుల బారి నుండి కాపాడుకుంటారు. అయితే ప్రభువు ఎందుకు గొర్రెల కాపరులకే మొట్టమొదటి సువార్త వీరి ద్వారా ఎందుకు తెలియజేయబడింది? మన ప్రశ్న, ఎందుకు వీరి ద్వారానే తెలియజేయబడింది అంటే ఆ తూర్పు దేశ జ్ఞానులు ఉన్నారు, అక్కడ చాలామంది చదువుకున్న వారు ఉన్నారు. ఎప్పుడైతే జ్ఞానులకు చెప్తారో ఇలాంటి గొప్ప విషయాన్ని, నిజంగా అందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్త ఇది. దేవుడు రక్షణ సువార్త మొట్టమొదటిసారిగా గొర్రెల కాపరులకి ఎందుకు తెలియచేశాడు? జ్ఞానులైన వారికి తెలియచేయచ్చు కదా, వాళ్ళకి మంచి వాక్చాతుర్యం ఉంటుంది, మాటతనం ఉంటుంది, వాగ్దాటి ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వింటారు. అయితే ఎందుకు ఎన్నికలేని వారి గొర్రెల కాపరులే దేవుడు వెలుగు వారి మీద ఎందుకు ప్రకాశించింది? మనం ఆలోచించినట్లయితే ఈ గొర్రెల కాపరులో ఉన్న లక్షణాలు ఏంటి అంటే అండి, వారు అజ్ఞానులు, జ్ఞానం లేని వారు. నిజంగా వారికి బయట ప్రపంచంతో పని ఉండేది. మొట్టమొదటిగా వారు అజ్ఞానులు. వారు ఏం చేస్తున్నారంటే చూడండి, రాత్రివేళ తమను మంద కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. మీరు ఎలాంటి వారంటే అజ్ఞానులు. జ్ఞానము వారికి కొదువుగా ఉంటుంది. వారికి తెలిసిన జ్ఞానం ఏంటంటే ఆ గొర్రెల వలె ఆ గొర్రెల్ని కాచుకుంటూ ఆ గొర్రెలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని సంరక్షిస్తూ ఉంటారు. నిజంగా మనకు ఒక సామెత ఉంటుంది, 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారు అవుతారు, అంతే కదండి. అయితే వీరి జీవితం అంతా ఎలా ఉంటుందంటే ఎక్కువ గొర్రెలతోనే ఉంటారు. గొర్రెలో ఉన్న స్వభావం ఎలా ఉంటుంది? తలంచుకొని వెళ్ళిపోతూ ఉంటే కానీ ఏ జంతువు మీదకి వెళ్ళి పోట్లాడవు. అలాంటి స్వభావంతోనే ఉంటారు ఈ గొర్రెలు కాచుకునేవారు. మనము నిజంగా చరిత్ర చదువుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకి వారసత్వంగా ఉంటుంది ఈ గొర్రెలు కాచుకునేది అనేది, ఇశ్రాయేలు ప్రజలు. అయితే మొట్టమొదటి సమూయేలు ప్రవక్త మొట్టమొదటి ఎవరిని అభిషేకిస్తాడండి? సౌలుని అభిషేకిస్తాడు. అయితే సౌలు దేవుని మాటని ధిక్కరిస్తాడు. తర్వాత ఎవరిని అభిషేకించమని సమూయేలును పంపుతాడు? దావీదు ఏం చేస్తూ ఉంటాడు అప్పుడు? గొర్రెల కాపరి. అయితే ఈ గొర్రెల కాపరిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే వారికి బాగా తెలుసు గొర్రెల్ని కాయటం ఎలా తెలుసు, వాటిని సంరక్షించడం తెలుసు, ఏదైనా వడదెబ్బ తగిలితే ఆ టైంలో ఎలాంటి వైద్యం చేయాలో తెలుసు, జంతువుల బారి నుండి ఎలా కాపాడాలో తెలుసు. ఇవన్నీ కూడా వాళ్ళకే తెలిసింది. అయితే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ఈ గొర్రెల కాపరులు ఎలా ఉంటారంటే ఆ గొర్రెల కోసము మరి దావీదైతే మరి గొలియాతును చంపే ఆ సందర్భంలో చెప్తాడు, మరి నేను అరణ్యంలో ఉన్నప్పుడు
గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఎలుగుబంటి సింహం వచ్చినప్పుడు నేను ఆ ఎలుగుబంటిని గొంతుని మరి ఆ సింహం యొక్క నోళ్లను చీల్చి చంపేశాను ఎప్పుడైతే ఆ మేకపిల్లను పట్టుకున్నప్పుడు. అంటే వారి యొక్క తెగింపు ఎలా ఉంటుందంటే ఆ వాళ్ళ ప్రాణం పోయినా సరే ఆ గొర్రెల్ని కాపాడాలి. అంటే ఈ యొక్క గొర్రెల కాపరులు ఎలాంటి స్వభావం ఉంటుందంటే వీరు జ్ఞానం లేనివారు, అజ్ఞానులే, కాకపోతే వీరు తెగింపు కలిగిన వారు, ఆ గొర్రెల కొరకు తన ప్రాణములు పెట్టడానికి కూడా వెనుతిరిగిన వారు. అయితే వీరు ఎక్కడ ఉన్నవారు? రాత్రి వేళ అంటే ఎక్కడున్నారండి? అంధకారంలో ఉన్నారా, వెలుగులో ఉన్నారా? అంధకారంలో ఉన్నారు. రాత్రి వేళ పొలంలో గొర్రెలు కాచుండగా అంటే అంధకారంలో ఉన్నారు. అంధకారంలో ఉన్న వారికి దేవుని సువార్త మొట్టమొదటిగా ప్రకటించబడింది. మొట్టమొదటి సువార్తకులు ఎవరు అంటే దేవుడు ఎవరిని ఉపయోగించుకున్నాడు అంటే గొర్రెల కాపరుల్ని ఉపయోగించుకున్నాడు. మొట్టమొదటి ఎవరు విశ్వసించారంటే గొర్రెల కాపరులే విశ్వసించారు. మొట్టమొదటిగా ఎవరు ప్రచురించారంటే గొర్రెల కాపరులే ప్రచురించారు. అయితే దేవుడు అంటున్నాడు, అంధకారంలో ఉన్నవారిని నేను చెప్పాలి. ఈ వాక్యము దేవుడు ఏమంటున్నాడంటే 1వ పేతురు 1వ అధ్యాయంలో ఏమంటున్నారు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పంపిన వారి గుణాతిశయమును ప్రచురించడానికి మనము ఇక్కడ ఉన్నాము. అయితే వీరు అంధకారంలో ఉన్నారు, వీరు పిలువబడిన వారిగా ఉన్నారు. దేవుని సువార్త మొట్టమొదటిగా వీరు ప్రచురించిన వారిగా ఉన్నారు. అయితే ఈ గొర్రెల కాపరుల్లో మనము ఇంకో విషయం ఏంటంటే వీరు ఆయుధాలు లేని వారిగా ఉంటారు. వారికి ఉన్న ఆయుధం ఏంటండి? ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర కూడా ఇట్లా మెలిక తిరిగి ఉంటుంది. ఆ దొడ్డు కర్రతో ఏం చేస్తారు? కొమ్ములు ఇలా లాగేస్తారు, వాటికి మేత మేపుతారు. అంటే కానీ వేరే వాళ్ళని కొట్టడానికి కానీ ఎలాంటి ఆయుధాలు కూడా ఉండవు. ఎలాంటి వారండి వీరు? ఆయుధాలు లేనివారు. మొదటిగా వారిలో ఉన్న లక్షణాలు ఏంటంటే వారు అజ్ఞానులు. రెండవదిగా నాగరికత తెలియదు వారికి. తెలుసా అండి? మిగతా ప్రజలకు అందరికీ తెలుసు. ఈ రోజుల్లో మరి కల్చర్ అంటూ డిఫరెంట్ కల్చర్స్ వస్తాయి. వీళ్ళకి ఏమీ తెలియదు. వారికి తెలిసిన నాగరికత ఏంటంటే ఆ గొర్రెల్ని కాచుకోవటమే వాళ్ళకి తెలిసిన నాగరికత. అయితే వీరు ఎలాంటి వారంటే అంధకారంలో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆయుధాలు లేని వారిగా ఉన్నారు, తెగింపు కలిగిన వారిగా ఉన్నారు. అంతే కదండి? తన మంద కోసం ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆ మేకపిల్లని గొర్రె పిల్లలను కాపాడడానికి తెగింపు కలిగిన వారిగా ఉన్నారు. ఇంకోటి లాస్ట్గా ఏంటంటే వీరు చేసేది అన్ని పరిస్థితులు కూడా తట్టుకుంటారు. వీళ్ళు చలికి తట్టుకుంటారు, రాత్రికి మంచుకు తట్టుకుంటారు, మరి ఎండకు తట్టుకుంటారు, వర్షానికి తట్టుకుంటారు. అన్ని పరిస్థితులు కూడా వీరు తట్టుకున్నారు. అందుకే కాబట్టే దేవుని వాక్యము వీరి జీవితాల్లోనే మొట్టమొదటిగా సువార్త అనేది వీరికి వినిపించబడింది. ఎవరైతే విని గ్రహించి ప్రచురించేవారి ప్రభువుకి కావాలి. వింటున్నాం కానీ మనం చెప్తున్నామా? ఈ గొర్రెల కాపులైతే సర్వ సృష్టికి చెప్పారు. వెళ్ళి తర్వాత వీరు ఏం చేశారో చూడండి. ఆ సువార్త వినిన తర్వాత 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చెప్పారా లేదండి? విన్న వార్తని, విశ్వసించిన వార్తని మీరు చెప్పారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. నిజంగా ఈ రక్షణ సువార్త వీరితో మొదలైంది. నేటి వరకు కూడా ఇంకా కూడా సువార్త జరుగుతూనే ఉంది. ఎంత సజీవమైన వాక్యము, ఎంత సజీవమైన దేవుడు, నాటికి నేటికి మార్పు లేని దేవుడు. అలాంటి సువార్తను మనం ప్రకటిస్తున్నామా? మనం ప్రశ్న వేసుకోవాలి. అలాంటి సువార్తను మనం ప్రకటిస్తున్నాం. అయితే 18వ వచనంలో చూడండి, గొర్రెల కాపురులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. ఎలా ఆశ్చర్యపడ్డారు? అయ్యో, వీరి జ్ఞానం లేనివారే, నాగరికత లేనివారే, వీరికి ఏమీ తెలియదే, వీరికి ఎలా వినపడింది దేవుని సువార్త మొట్టమొదటిసారిగా అని అందరూ ఆశ్చర్యపడుతున్నారంట. అసలు వీరికి ఎలా చెప్పారు? నిజంగా ప్రవచనాలు చూస్తూ ఉంటే మెస్సయ్య పుడతాడని చెప్పారు, కానీ ఆ మొట్టమొదటి సువార్త వీరికే వినపడిందని మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. అదేవిధంగా అండి, అయితే మరియు ఆ మాటలని తన హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకొనును. అంతటా ఆ గొర్రెల కాపులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గుర్చి దేవుని మహింపచ్చు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. ఏం చేశారండి వీళ్ళు? దేవుని మహింపచ్చు ఆ సువార్తని అందరికీ చెప్పారు. అయితే వాళ్ళు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. చివరిగా ఏమంటున్నారంటే వారికి దేవునికి మహింపరుస్తున్నారు. ఇంత గొప్ప దేవుడు మొట్టమొదటి సువార్త మాకే తెలియచేశాడు, మేమే ప్రచురించాం, మేము ముందు విశ్వసించామని స్తోత్రం చేయొచ్చు మహిమపరచు తిరిగి వెళ్ళారంట. ఎందుకు ఇలా జరిగింది అంటే వారి జీవితంలో వెలుగు ప్రకాశించింది. ఎక్కడున్నారంటే వారు అరణ్యంలో ఉన్నారు. అయితే దేవుని వాక్యాలు వెల్లడి అగుటతోడనే వెలుగు
కలిగింది వారి జీవితాల్లో. అంతే కదండి, ఎప్పుడు వారి జీవితాల్లో వెలుగు కలిగింది? దేవుని ఆ ప్రకాశము, ఆ వెలుగు ఎప్పుడైతే వారి చుట్టూ ప్రకాశించిందో సారీ అండి, అప్పుడు మాత్రమే వారి జీవితాలు వెలుగుగా ఉన్నాయి. ఇప్పుడు వరకు ఎంతమంది గురించి చెప్పానండి? ముగ్గురు వ్యక్తుల్లో గురించి మనం చెప్పుకుందాం. మొదటి వ్యక్తి ఎవరండి? సౌలు. ఈ సౌలు పౌలుగా మారాడు. అయితే తినుకున్న బలహీనత ఏంటి అంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడు. ఎప్పుడైతే దేవుని వెలుగు సౌలు మీద పడిందో అతనుకున్న మతం అనే పిచ్చి అనేది, పొరలు అనేవి ఊడిపోయినాయి. యేసుక్రీస్తులో తిరిగి జన్మించిన వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వరకు అనేక సువార్త, 3 సువార్త ప్రయాణాలు, 14 పత్రికలు, ఇంకా అనేక సంఘాలు, మిషనరీస్ కూడా స్థాపించాడు. రెండో వ్యక్తి ఎవరండి? మోషే. ఈ మోషే జీవితంలో, మోషేలో మరి సాకులు చెప్తున్నాడు. హి వాస్ టెల్లింగ్ ఎక్స్క్యూజెస్ టు ది లార్డ్. చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే తన సాకులన్నీ చెప్తున్నాడు. ప్రభువా, నేను ఎంతటి వాడిని, అసలు నేనేం చెప్పగలను, నేను అంత మాట నేర్పరని కాదు. ప్రభువా, నువ్వెవరిని ఉద్దేశించావో, నువ్వెవరిని అనుకునే వాళ్ళని పంపించమని అంటే దేవుడు మరి ప్రోత్సహించాడు. బలహీనలు మనము ప్రోత్సహించాలనే వాక్యం కూడా ఇక్కడ వెల్లడి అవుతుంది. అంతే కదండి, దేవుడు ప్రోత్సహించినప్పుడు మోషేని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు మరి మోషే చేత దేవుడు చేయించాడు. మూడో వ్యక్తి ఎవరండి? గొర్రెల కాపరులు. ఈ గొర్రెల కాపరులు మరి దేవుడు ఎప్పుడైతే దేవుని మరి వెలుగు వారి చుట్టూ ప్రకాశించిందో వారి జీవితాల్లో కూడా సువార్త మొట్టమొదటిగా వారికి అందచేయబడింది. వారే దేవునికి మొట్టమొదటి సువార్త ప్రపంచానికి తెలియచేశారు. నాలుగవదిగా అండి, వెలుగుని ద్వేషించేవారు. నాలుగో వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుందాం అంటే వెలుగుని, వీరందరూ కూడా వెలుగు వద్దకు వచ్చి ప్రకాశించిన వారిగా ఉన్నారు. వారి జీవితాలు మార్చబడిగా ఉన్నాయి. ఒకటి భయము పిరికి వారిని దేవుడు మార్చుకున్నాడు. ఇంకోటి బుద్ధిహీనత కలిగిన వాడిని దేవుడు మార్చుకున్నాడు. ఇంకోటి మూడవదిగా అజ్ఞానులను దేవుడు మార్చుకున్నాడు. దేవుని వాక్యము, దేవుని స్వరం ఎప్పుడైతే వారి జీవితాల్లో వెల్లడి ఎగుతూ వచ్చినాయో, మొట్టమొదటిగా సౌలు బుద్ధిహీనత కలిగి ఉన్నాడు, తన జీవితం మార్చబడింది. రెండవదిగా మోషే సకల విద్య ప్రావీణ్యతను కలిగి ఉన్నప్పటికి కూడా పిరికి వాడుగా ఉన్నప్పుడు తన భయాన్ని కూడా దేవుడు తీసివేసి దేవుడు గొప్పగా వాడుకున్నాడు. మూడవదిగా గొర్రెల కాపరిని, అజ్ఞానులైన గొర్రెల కాపుని ఎప్పుడైతే వారి జీవితాల్లో వారి చుట్టూ దేవుని వాక్యం, దేవుని స్వరము, దేవుని వెలుగు ప్రకాశించిందో వారి జీవితాలు కూడా వారి వల్లే సత్య సువార్త సర్వమానవాళికి కూడా అందబడింది. అయితే ఎవరు వెలుగును ద్వేషిస్తారు? వీరందరూ వెలుగు వద్దకు వచ్చారు, వెలుగును గ్రహించారు, వారి జీవితాలు నేటి వారికి కూడా ప్రకాశవంతంగా ఉన్నాయి. అయితే వెలుగును ద్వేషించేవారు ఎవరు? వెలుగు వద్దకు రానివాడు ఎవరో నాలుగోదిగా మనం చూద్దాం. వెలుగు వద్దకు రానివారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 18 నుంచి చదువుదాం అక్క. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషుని వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఎవరండి వీళ్ళు? విశ్వాసం ఉంచిన వారా, విశ్వాసం లేనివారా? విశ్వాసం లేనివారు. విశ్వాసం లేని వారికి దేవుడు ఎప్పుడో తీర్పు తెచ్చాడు. అయితే ఒక మాట మనం ఇందాక చెప్పాం కదండి, మీరు వెళ్ళి సర్వలోకముకు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మిన వానికి శిక్ష విధింపబడు. ఆల్రెడీ తీర్పు అయిపోయింది. నమ్మని వాడికి ఏముంటుందండి? శిక్ష ఉంటుంది. అదే మాట ఇక్కడ చెప్తున్నారు. ఏమంటే ఆయన ముందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు, కానీ విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నా ముందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఏంటి వాళ్ళ తీర్పు? శిక్ష విధింపబడను, పాతాళమే వాళ్ళకి గురి. వీళ్ళు ఏంటంటే వెలుగులోనికి రారు. వెలుగులోనికి వస్తే వారి క్రియలన్నీ కూడా
బయలుపరచబడతాయి. వారి యొక్క పాపపు చూపులు, పాపపు తలంపులు, పాపపు నడతలు, వారిలో ఉన్నది ఏదైనా సరే ఆ వెలుగులోకి వస్తే బయలుపరిస్తే అని వీరికి భయం. వెలుగు దగ్గరికి వీరు రారనమాట. ఎందుకంటే తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్టు వెలుగునొద్దుకు రారు. వెలుగునొద్దుకు వస్తే మనం కనపడతాం కదండి. ఇప్పుడు నేను లైట్లో నుంచున్నాను, నేనేంటనేది కంప్లీట్గా బాహ్యంగా కనిపిస్తున్నాను. అదే వెలుగునొద్దుకు అంటే దేవుని వాక్యము దగ్గరికి వచ్చి కూర్చుంటే మనలో ఉన్న దుష్క్రియలన్నీ కూడా బయటపడతాయని వారు రావడానికి ఇష్టపడరు అనమాట. ఈ దుష్క్రియలు ఏంటంటే దేవునికి ఇష్టమైనవి అండి. నీతిమంతులు నీతి క్రియలు చేస్తారు. నీతిమంతులు ఎవరు? యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే నీతిమంతులు. దుష్క్రియలు అంటే దేవుని అందరి వారికి విశ్వాసం ఉండదు. దుష్టునికి సంబంధించిన వారు అంటే వీరు ఎవరంటే చీకటికి సంబంధించిన వ్యక్తులు అనమాట. వీరు చీకటినే ప్రేమిస్తారు, చీకటిలో ఉన్న విషయాలే వీరికి ఇష్టం అన్నమాట. అలాంటి వ్యక్తులు ఎవరంటే దుష్క్రియలు చేయవారు. అయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దామండి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడలా ఈ లోకపు వెలుగును చూసిన గనుక త్రొట్టుపడుడైతే, రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడలా వాని ఎందు వెలుగులేదు కనుక వాడు తొట్టుపడనని చెప్పాను. అయితే ప్రభు వారు చెప్తున్నాడు, పగలు ఎన్ని గంటలు ఉన్నాయండి? మనకి 12 గంటలు ఉన్నాయి. ఈ పగల సమయం మనకి సరిపోతుంది మన పనులు చేసుకోవడానికి. అయితే ఎవరైతే వెలుగు సంబంధులు ఉంటారో ఈ పగటి సమయంలోనే చేస్తారు. అయితే ఇక్కడ ఎవరైతే చీకటి సంబంధులు ఉన్నారో పగటి సంబంధంలో చేయరు. ఎందుకంటే అవి త్రొట్టిల్లి పడే సమయం అన్నమాట. చీకటి కార్యములన్నీ ఆ చీకటిలోనే జరుగుతాయి కాబట్టి వారు చీకటిలోనే చేస్తారు. అయితే పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడలా ఈ లోకపు వెలుగును చూచును. పగటి వేళ మనం నడిచినప్పుడు ఈ లోకపు వెలుగుని మనం చూస్తాం. అంటే మన పనులు ఎప్పుడు చేసుకోవాలి అని చెప్తున్నారంటే ఇక్కడ పగటి వేళనే చేయాలి. ఎందుకంటే రాత్రి వేళ చేసినప్పుడు చీకటిలో చేసాయి కాబట్టి ఖచ్చితంగా త్రొట్టిల్లు పడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే కొంతమంది ఉంటారు వెలుగు లేకుండా కూడా చాలా యుక్తిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే వారి జీవితాల్లో దేవుని వాక్యము వెల్లడి కాదు, దేవుని వాక్యాన్ని ఇష్టపడరు వినటానికి. అయితే వారు చాలా యుక్తిగా మాట్లాడతారు. అలాంటి వారిని కూడా చూద్దామండి. లూకాసు వార్త. యుక్తి అంటే తెలివిగా, మేమే తెలివి కలవారము. 16వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు ప్రభువారు. నేను చదువుతానక్క. ఇక్కడ చూడండి, ఒక ఉపమానం చెప్తున్నాడు. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఈ లోక సంబంధులు ఎలా ఉన్నారండి? యుక్తిపరులై ఉన్నారు. ఈ వాక్యం మనము అర్థం చేసుకుంటే 16వ అధ్యాయం మొదటి నుండి చదవాలి. ఇక్కడంట ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నారు శిష్యులతో. ఒక ధనవంతుడు ఉన్నాడంట. అతని దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. గృహ నిర్వాహకుడు అంటే ఆ ఇంటికి సంబంధించిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంతా కూడా అతను చూసుకుంటాడు. అంటే ఇంటికి వచ్చే లావాదేవీలు కానీ, అప్పులు కానీ, ఆస్తులు కానీ, ఏదైనా సరే ఒక ఫైనాన్షియల్ సంబంధించిన ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఈ గృహ నిర్వాహకుడు చూస్తూ ఉంటాడు. అయితే ఈ గృహ నిర్వాహకుడి మీద కొంత నేరారోపణ చేశాడు. ఇతను కరెక్ట్గా పని చేయట్లేదు, కొంత ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని మీద నేరం మోపబడింది. అయితే అతడు వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచు నీ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వ లెక్క అప్పగించుము. నీవిక ఆ మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండవల్ల కాదని వానితో చెప్పును. అయితే ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, తన యజమానుడి గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేను కనుక నేనేమి చేతును? అయితే యజమానుడు పిలిచాడు, నువ్వు ఇంటి మీద నీకు ఒక బాధ్యత అప్పచెప్పాను ఫైనాన్షియల్గా, కానీ నువ్వు సరిగ్గా చేయట్లేదు, నువ్వు నమ్మకంగా లేవు కాబట్టి నేను ఈ జాబ్లో నుండి తీసేస్తున్నాను. అప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేనేం చేయాలి? ఐఎమ్ నాట్ డిగింగ్ అండ్ బెగ్గింగ్. నేను త్రవ్వలేను, ఇంకోటి అడుక్కోలేను, ఈ 2 పనులు చేయలేను. కాబట్టి నేనేం చేయాలంటే నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏం చేయాలో నాకు తెలియను అనుకొని ఏం చేస్తున్నా అంటే ఈ యజమానుడికి ఎవరెవరైతే
అప్పు అంటే ఎవరెవరైతే ఇవ్వాలో, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు కదండి, బాగా ధనవంతుడు కాబట్టి బయట ఈయనకి మరి ఈ యజమానుడికి ఎవరెవరైతే డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరో తెలుసు, అప్పు ఎవరెవరైతే ఇవ్వాలో కూడా అన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ ఇతను ఎవరు గృహ నిర్వాహకుడు ఇతనికి తెలుసు అనమాట. ఇతను ఏం చేస్తున్నా అంటే నన్ను ఎలాగో తీసి పడేస్తాడు, నాకు ఎలాంటి ఆధారం లేదు, అయితే మా యజమానుడికి ఎవరెవరైతే అప్పు ఇవ్వాలో వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నాడు. వాళ్ళందరినీ పిలిచి యుక్తిగా ఏం చెప్తున్నాడంటే తన యజమానుని రుణస్తులు ఒక్కొక్కరిని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావు అని మొదటి వాడిని అడిగి, ఎంత అప్పు ఉన్నావు నువ్వు ఎంత అప్పు ఉన్నావు అని అడిగినప్పుడు ఏం చెప్తున్నాడంటే 100 మనుగుల నూనె అండి. ఎంతండి? 100 మనుగుల నూనె అంటే దాదాపుగా 3200 కేజీల నూనె, ఒలీవ నూనె అప్పుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. అయితే నువ్వు అందులో 50 మనుగుల నూనె మాత్రమే రాసుకో, మిగతాది కొట్టేసుకో. ఏం చెప్తున్నాడు? మిగతాది కొట్టేయి. ఎందుకు? రెండో వాడికి ఏం చెప్తున్నాడు చూడండి. వాడు 100 మనుగులు నూనె అని చెప్పగా నీవు చీటీ తీసుకొని త్వరగా కూర్చోండి 50 మనుగులని రాసుకొని పొమ్ము. తర్వాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నాను మరి ఒకరిని అడుగగా వాడు 100 తుములు గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు చీటీ తీసుకొని 80 తుములని రాసుకో. 100 తుములు గోధుమ పండండి. ఎంతున్నావయ్యా నువ్వు? రెండో వాడిని పిలిచాడు. నువ్వు ఎంతున్నావయ్యా అప్పు అంటే నేను 100 తుముల గోధుమ పిండి అయ్యా అంటే దాదాపుగా 100 ఎకరాల పంటలో వచ్చే గోధుమ పిండి అంట. దీని గురించి నేను ధ్యానించినప్పుడు వేరే దగ్గర నేను దీన్ని సేకరించింది ఏంటంటే 100 ఎకరాల పంటకు సంబంధించిన గోధుమ పిండి అంట ఈ యజమానుడికి అప్పున్నాడంట. అయితే నువ్వు 100 మనుగులు ఇవ్వద్దు, కానీ ఎంత ఇస్తావంటే 80 మాత్రమే, మిగతాది కొట్టేసుకో అన్నాడు. అంటే ఏంటి, వీళ్ళ దృష్టిలో ఏమైపోయాడు? ఈయన మంచివాడిగా ఉన్నాడు. ఎంత మంచివాడు! నేను 100 తులాలు నేను చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు? 100 మనుగులు నూనె వేయాలైతే 50 మనుగులు నూనె వేయమంటున్నాడు. రెండోదిగా ఏమంటున్నాడు? 100 తూముల పిండి అంటే 80 తూములే పిండే అంటున్నాడు. అంటే వీరి దృష్టిలో ఎలా ఉన్నాడంటే ఒకవేళ యజమానుడు నన్ను బయటికి పంపించినా కూడా నేను ఎలా ఉంటానంటే వీరి దృష్టిలో నేను మంచివారిగా ఉంటారు, వీరు నన్ను ఆ డబ్బులలో నాకేమైనా ఇస్తారేమో, నన్నేమైనా చేర్చుకుంటారో. ఇదేంటంటే యుక్తి, ఇది నీతేనండి. యజమానుడికి మనం నమ్మకంగా ఉండటమే నీతి. యజమానుడికి తెలియకుండా యజమానుడికి అప్పున్న వాళ్ళు పిలిపించుకొని ఈయనెవరు, మీరు ఇంత ఇవ్వాలి కదా, ఇంతే రాసుకోండి అని చెప్పడం అంటే ఇతను నమ్మకమైన వాడు కాదు. అయితే దీనిలోంచి మనం ఏం తీసుకోవాలంటే మనం యుక్తిగా ఉంటే వీరు వెలుగుని ప్రేమించరంట. చూడండి అండి ఆ మాట. అన్యాయస్తుడని గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఈ అన్యాయపు శిలువ చాలక్క. అయితే మనకి కావాల్సిన 8వ వచనంలోనే చూడాలి. ఏమంటే వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులే ఉన్నారు. ఎవరు ఈ మాటనే పట్టుకుంటారు, వాస్తవంగా యుక్తిపరులే తెలివిగా ఉన్నారంటారు. అంతే కదండి. వెలుగుని ద్వేషించేవారు ఏమంటారంటే అంటే బైబిల్లో చూసారండి, వెలుగు సంబంధులు కాదంట, యుక్తిపరులుగా ఎవరున్నారంటే లోక సంబంధులే యుక్తిపరులుగా ఉన్నారు. అదంతా మనం చదవాలి. అక్కడ ఏముంది, దాని యొక్క అడ్రస్ ఏమంటున్నారు? ఎవరు యుక్తిపరులు అంటే లోక సంబంధులు. లోక సంబంధులు ఎవరు? దేవునికి విరోధులే. యాకోబు పత్రికలు ఏమన్నారు? ఈ లోకంతో స్నేహం చేయగలవారు దేవునితో వైరము. అయితే మనం ఇవన్నీ గ్రహించాలన్నమాట. కొంతమంది యుక్తిగా మాట్లాడతారు, లోతు కుమార్తెల గురించి మాట్లాడతారు, కొంతమంది అంతవరకే తీసుకుంటారు. ఎవరు అంటే వీరు వెలుగు యొద్దకు రానివారు, వెలుగుని ద్వేషించేవారు. ఇక్కడ ఈ దీంట్లో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఈ భాగమే తీసుకుంటే వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులే తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. మనం ఏమంటామంటే ఈ సందర్భం ఎలా మాట్లాడుకోవాలంటే మనము వారే తెలివి కలవారు అంటే ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి? అక్కడ లోక సంబంధులుగా అని లోక సంబంధులు దేవుని ఎరిగిన వారు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్ళిపోతారు. అయితే మనము దేవుని యొద్దకు రాని వారు ఎలాంటి వారంటే ఇలాంటి మాటల్ని పట్టుకొనే చూపిస్తూ ఉంటారు. కొంతమంది లోతు కుమార్తెల గురించి మాట్లాడతారు, మరి తండ్రితోనే తప్పు చేశారు, మరి అది భూత పుస్తకం అంటారు. ఎందుకు అంటే ఇందులో ఎందుకు లోపాలు చూపిస్తారంటే వెలుగు యొద్దకు వస్తే వారిలో ఉన్న అంతరంగమున్న చీకటి ఎక్కడ బయటపడుతుందని భయము, అందుకు మాత్రమే వారు వెలుగుని ద్వేషిస్తారు. ఇంకొకళ్ళు ఏమంటారు, అబ్రహాము శారా అన్నా చెల్లెళ్ళు, ఇది ఒక భూత పుస్తకం అంటారు. అయితే మనం వాక్యాన్ని చక్కగా చదివినప్పుడు దాని యొక్క సారం ఏంటో గ్రహించగలుగుతాం. లోతు కుమార్తెలు
అక్కడ మనకి ఏం చెప్పారంటే లోతు కుమార్తెలు తప్పు చేశారు కాబట్టి వారు శాపగ్రస్తులయ్యారు, అలా మీరు ఉండొద్దు అని చెప్తారు మన ప్రభు. అలాగే అబ్రహాం షారా గురించి కూడా అక్కడ మనకి తరాలు ఉంటాయి. ఆ తరాల్లో చూసుకున్నప్పుడు వారి యొక్క రిలేషన్ అనేది మనం రెండు విధాలుగా చూసినప్పుడు అది అర్థమైంది. అంటే మనము మేమే తెలివి కలవారము అంటారు. వెలుగులో మనము మన యొక్క జీవితాలను వెలుగు దగ్గరికి వచ్చి చూడటానికి ఇష్టపడరు. ఏదో రెండు మాటలు పట్టుకుంటారు, ఆ మాటలు పట్టుకొని యుక్తిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. దాన్ని వారు ఎవరు అంటే చీకటిని ప్రేమించేవారు కానీ వెలుగుని ద్వేషించేవారు. వారు చీకటినే ప్రేమిస్తారు. చీకటి సంబంధులకు ఎలా ఉంటుందండి? చీకటి గురించే మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు. నేను వెలుగుని, ఈ మాట చెప్పరు, ఈ మాట తీసి పక్కనేస్తారు. ఇంకోటి ఏమంటారు? నేను సర్వశక్తి గల దేవుణ్ణి, ఇది కూడా వద్దు. ఇలాంటివే పట్టుకుంటారు. ఎవరు అంటే వీరు వెలుగుని ద్వేషించేవారు అనమాట. దేవుని మాటలను అర్థం చేసుకొని వారు దేవుని మాటలను అర్థం ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని వెలుగు యొద్దకురా, నీలో ఉన్న అంతరంగంలో ఉన్న పాపములన్నీ కూడా నేను తీసేస్తాను అంటున్నాడు. అయితే నీవు సిద్ధంగా ఉంటే ప్రభు ఈ సమయంలోనే నీ జీవితంలో ఉన్న పాపములన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. అంధకార సంబంధమైన వాటిలోంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. నాలుగవదిగా వెలిగించబడిన మనం ఎలా ఉంటున్నాం? అయితే మరి గొర్రెల కాపురులు తెచ్చిన సువార్త ద్వారా, అనేక మంది బోధకుల ద్వారా మనం కూడా యేసుక్రీస్తు ద్వారా మనము వెలిగించబడ్డాం. అయితే వెలిగించబడిన మనము ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. చూడండి, 1 యోహాను 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. చాలండి. ఇక్కడ ఏమంటున్నారు ప్రభు? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలి. అప్పుడు అంటున్నాడండి. అప్పుడు మనము అన్యోన్య సహవాసము, ఎవరితో అంటే దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు మనకు, ఒక యూనివర్సల్ స్టేట్మెంట్. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయను. మనల్ని ఈ విధంగా మనం పవిత్రపరచబడిన మనము ఎప్పుడైతే క్రీస్తుతో ఆయన వెలుగులో నడిచేవారో, మనం ఒక అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క పాపములు పవిత్రులుగా, మన పాపముల నుండి దేవుడు పవిత్రులుగా చేస్తాడు. అయితే 1 యోహాను 1:10 చూడండి. మన పాపలు క్షమించండి వెలిగింపబడిన మనము 1 పేతురు 1వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎలా ఉన్నామండి? మనము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. మనము వెలుగుతూ మనం కూడా వెలిగించబడేవారిగా ఉండాలి. 1 దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 1 దశలోని పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులము, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమే ఉన్నాము కనుక మత్తులమై ఉండగా విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరశాస్త్రమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును, కానీ ఉగ్రతాపాలకు నియమింపలేదు. ఏం చేయాలండి? మనం అందరం కూడా మత్తులే ఉండని చెప్పమన్నారు దేవుడు. మత్తులే ఉండమన్నారా? మెలకువ లేకుండా నిద్రపోమన్నారా? మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలండి? మెలకువగా ఉండాలి. రక్షణ పొందుకున్న మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. దేవుని సత్యసువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. ఇంకోటి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగునట్లు
సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అయితే ప్రభు ఏమంటున్నారంటే, అట్టి జనము మధ్య రక్షింపబడిన మనము జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాలంటున్నారు. నిజంగా మనము ఇది నిజంగా చాలా కష్టమైందే. ప్రాక్టికల్గా చూస్తే ఇంప్లిమెంట్ చేసుకుంటే జ్యోతుల వలె కనబడాలనుకుంటే కొన్ని సమయాల్లో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆయాసపడతాం. మన సాక్ష్యం కొన్నిసార్లు పాడవుతుంది. కానీ మనం అలాగే ఉండకూడదు, లేచి పరిగెత్తేవారిగా ఉండాలి. మనకి ఇచ్చింది ఏంటంటే ఓపికతో పరిగెత్తాలి కదా. ఈ ఓపికని ఈ పరుగు పందెంలో మనం ఎలా ఉండాలంటే జ్యోతుల వలె ఉండాలి. ఆ జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల వలె మనం ప్రకాశిస్తూ అనేక మందిని వెలిగించేవారిగా ఉండాలి. మొత్తం నేను ఎన్ని చెప్పానండి? 5 చెప్పాను. 3 వ్యక్తులు చెప్పాను. వారు ఎలాంటి వారంటే అంధకారంలో ఉన్నారు. వెలుగుని ఎప్పుడైతే వారు గ్రహించారో వారి జీవితంలో అంధకారం అంతా పోయింది. మొదటిగా వ్యక్తి బుద్ధిహీనత కలిగిన వ్యక్తి ఎవరంటే సౌలు. అతని బుద్ధిహీనత పోయింది ఎప్పుడైతే దేవుణ్ణి మరి యేసుక్రీస్తు మరి సౌలు గారు ఒక మాట చెప్తారండి. రోమపత్రికలో ఉంటుందండి 8వ అధ్యాయము 39 8:35 ఈ మాట ఇందాక నేను చదివించలేదు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఈ మాట ఒకప్పుడు ఈయన ఎలాంటి వాడండి? అసలుకి ధర్మశాస్త్రం పట్ల అచంచలమైన ప్రేమ కలిగిన వాడు అనమాట. ఇలాంటి వాడు చివరికి ఎప్పుడైతే దేవుని వెలుగు ఆయన దర్శిస్తూ వచ్చిందో, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడు ఎవడు? హింస అయినా, కరువైనా, నిందైనా, ఉపద్రవమైన, వస్త్రహీనతని ఏదైనా సరే నేను దేవుని ప్రేమ నుండి ఎడబాపు వాడు లేడు. అంతగా దేవుణ్ణి ప్రేమించాడనమాట. రెండో వ్యక్తిగా ఎవరండి? మోషే అన్ని ప్రావీణ్యతలు ఉన్నాయి కానీ పిరికివాడనమాట. ప్రతి దానికి సాకులు చెప్తూ ఉన్నాడు. అయితే ప్రభు ప్రోత్సహించాడు మోషేని. ప్రభు ఎప్పుడైతే ప్రోత్సహించాడో, దేవుని మాట మోషే విన్నాడో, మోషే జీవితంలో ఎన్నో దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఆ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని మరి కనానులోకి తీసుకొచ్చేలాగా ఎన్నో ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు మోషే చేత దేవుడు చేయించాడు. మూడో వ్యక్తిగా ఎవరండి? గొర్రెల కాపురులు. వీరు తెలివిలేని వారు, కానీ ప్రభు వారినే వాడుకుంటూ వచ్చారు. వారి జీవితంలో వెలుగు ప్రకాశించినప్పుడు వారి వల్ల సర్వలోకానికి కూడా మొట్టమొదటి సువార్త అందచేయబడింది. అయితే దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే మనం అంధకారంలోంచి బయటకు తీసుకొని మన బాహ్యంగా ఉన్న అంతరంగంలో ఉన్న ఆ చీకటి అనేది పోతుంది. అయితే 4వదిగా మనం ఏం చూసామంటే వెలుగును ద్వేషించేవారు ఎవరు? దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారు ఏదో ఒక లోపాలు చూపిస్తూ వారు ద్వేషిస్తారు కానీ వెలుగు దగ్గరికి రారు. వెలుగు దగ్గరికి వస్తే వారిలో ఉన్న చీకటంతా కూడా బయటపడిద్దని భయం అనమాట. అయితే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు అలా ఉండటం నాకు ఇష్టం లేదు, నీవు రా. అయితే యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, రండి యెహోవాను చూద్దామండి. యెషయా గ్రంథము అలాంటి వారితో దేవుడు చెప్తున్నాడు ఒక మాట. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. అయితే ఎవరైతే దేవుని ద్వేషిస్తున్నారో దేవుడు వారి కొరకు పిలిపిస్తున్నారు, రండి యెహోవా వెలుగులో మనం నడుచుకుందాం. అప్పుడు మనలో ఉన్న పాపపు ఆ ఆలోచనలు, ఆ చీకటి అనేది పోతుంది. 4వది మనం ఎలా ఉండాలండి? వాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించాలి. అయితే ఈ విధంగా నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. క్షణము మనమందరం వాక్య వెలుగులో కూర్చున్న వారైనను లేక మైక్ శబ్దం ద్వారా విన్నవారైనను లైవ్లో ఉన్నవారైనను ఒక్క క్షణము మనం వెలుగులో ఉన్నామా లేమా?
మనము వెలుగులో ఉన్నామా లేమా? సౌలు చీకటిలో ఉన్నాడు, అనేకుల్ని హింసించాడు. దేవుడు ఆ కన్నుల నుండి ఆ పొరలు చీకటి అని చూపిస్తుంది. నువ్వు కూడా సౌలు వలె చీకటిలో ఉన్నావా? ఒక్కసారి తీర్మానం చేసుకో. ప్రభువా, సౌలు పౌలుగా మార్చడానికి ఆ కన్నుల నుండి పొరలు రాలిపోయినాయి. దమస్కులో నువ్వు దర్శించావు, మీ వెలుగును చూశాడు. అనేకులకు మాదిరిగా పరిచర్య చేస్తూ వచ్చాడు. ఆ రీతిగా నీ జీవితంలో కూడా ఒక్కసారి రెండవదిగా చూస్తే మోషే పిరికివాడు, పిరికితనం అనే చీకటి, తన ఎలుగులోకి రాలేకపోతున్నాడు. దేవుని ఎదుట సాకులు చెబుతున్నాడు. అయితే దేవుడు దర్శించాడు. ఆ పిరికితనం అనేది వెళ్ళినది 6 లక్షల కాలు బలాన్ని అరణ్యములో పొర ఎదుట నడిపించిన వాడుగా ఉన్నాడు. పిరికితనం, ఇంకా పిరికివారు, అవిశ్వాసులు, నరహంతికులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు అందరూ మండుగుండములో పాలు పొందుదురు అని వస్తున్నారు. ఆ జాబితాలో ఉన్న మోసేను దేవుడు తీసుకొచ్చాడు ఎలుగులోనికి. ఆ గొర్రెల కాపర్లు, వారి ఎండని, గాలిని, వానని, మంచని, రాత్రని తెలియని ప్రజలు, దేవుడు వారిని ఆశ్చర్యకరమైన ఎలుగులోనికి తీసుకొచ్చారు. వారు సువార్త ప్రకటించారు. ఇంకా ఆలస్యం చేస్తావా? ఈ క్షణమే తీర్మానం చేసుకో. ఈ క్షణమే. 4వదిగా మనం చూస్తే యుక్తిపరులు. ఇంకా 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 నీ జీవితంలో యుక్తిగానే జీవిస్తున్నావా? యుక్తి దేవుడు చూసినప్పుడు అది యథార్థమైనది కాదు. యుక్తిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. అందుకని లోకమనే యుక్తిలో ఉన్నావా? ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించు, నేను నీ మాటలు వింటున్నాను కానీ యుక్తి నాలో ఉన్నది, నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకో. 5వది, వెలుగును ద్వేషించువారు చీకటినే ప్రేమించిరి. ఎందుకని? వారి కార్యములు చెడ్డవి గనుక, అవి చీకటిలో జరిగాయి గనుక వెలుగును వద్దకు రాలేదు. నీవు కూడా ఇంకా వెలుగును వద్దకు రాకుండా చీకటిలో జరిగించే పనులు నువ్వు చీకటిలో జరిగిస్తూ నీ జీవితాన్ని ఇంకా నష్టపరుచుకుంటున్నావేమో. ఒక్కసారి ఆలోచించుకో. నీ హృదయంలో తీర్మానం తీసుకో. ప్రభువా నన్ను క్షమించు, నేను అనేక పర్యాయములు చీకటినే ప్రేమించాను, నన్ను క్షమించు అని నీ చిన్న ప్రార్థన నీ మనసులో చేసుకుంటే చాలు. నీవు రక్షించబడతావు, శిక్ష నుండి తప్పించబడతావు. దేవుని రాజ్యం నీ కొరకే సిద్ధపరచబడి ఉన్నది. ఒక్కసారి మౌనముగా మనసులో ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసరాలు నిలవబెట్టుకొని ప్రభువా, వెలుగు చీకటిని గురించిన అనుభవాలు, వెలుగులో ఉన్న వారి యొక్క కార్యాలు, చీకటిలో ఉన్న వారి పరిస్థితులు మా గమనంలోని తీసుకొచ్చినందుకే మీ స్తోత్రాలు తండ్రి. మేము వెలుగును ప్రేమించి చీకటిని ద్వేషించటానికి ఒక్కొక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మైక్ శబ్దం ద్వారా విన్నవారిని, లైవ్ ద్వారా విన్నవారిని, కూర్చున్న వారిని, ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎక్కడైనా చీకటిలో ఉంటే వారిని దర్శించమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున
ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేరేపించబడిన వారు ఒక్కరు ప్రార్థన చేయండి. అయ్యా సౌలు మా మధ్య పెడుతూ వచ్చావు, వందనాలు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి మోషాని మా మధ్య పెడుతూ వచ్చావు. అయ్యా నత్తివాడైన ప్రభువా, మోషాని ఎన్నుకుంటూ వచ్చిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నేను కూడా ప్రభువా ఎన్నిక లేని దాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని నా ప్రార్థన ఆలకించు, నా విన్నపం ఆలకించు దేవా మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా రాత్రి అనక పగలనక ఆ చీకటిలో గొర్రెలు కాసుకునే వాళ్ళతో నువ్వు మాట్లాడుతూ వచ్చావు ప్రభువా. అయ్యా చీకటిలో ఉండే వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చావు, అందుని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. మేము కూడా ఈ లోకములో చీకటనే అయ్యా నా అంధకారంలో ఉంటూ వచ్చాం, దయతో క్షమిస్తురా. ప్రతి బిడ్డని వెలుగులోకి తీసురా నాయన మీకు వందనాలు స్తోత్రాలు. మా గ్రామం కొరకు కూడా ప్రార్థిస్తున్నా తండ్రి. చీకటిలో ఉన్న బిడ్డలందరూ లేవనెత్తు ప్రభువా, వెలుగులోకి నడిపించయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా లైవ్ ద్వారా మహిషం ద్వారా బిడ్డల కొరకు ఇనే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఇటు అనుభవలేని బిడ్డలకు మీరే సహాయం చేతురామని నీ దాసరాలు నిలబెట్టుకొని 5 భాగాలు నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖనాలు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంత గొప్ప రక్షణ ప్రభువా నిర్లక్ష్యం చేసిన వాళ్ళకు క్షమించమని మీ కృప తోడుగా ఉంచమని అనేక బిడ్డలు లేవనెత్తమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శక్తిగల నామం పేట ప్రార్థించి స్తుతించి ఘనపరిచి అతినముతో బతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. మీ దాసరాలు నిలవబెట్టుకొని దేవా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ వాక్య భాగాన్ని బట్టి మీ స్తోత్రాలు, విన్న ప్రజలను బట్టి మీ స్తోత్రాలు, కూడి వచ్చిన బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. ఆ రీతిగా మీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వారు ఆయనా తట్టు చూడగా వెలుగు కలిగేను. వారు ఆయనా తట్టు చూడగా వెలుగు కలిగేను. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. ప్రభువు తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. ప్రభువు తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము. మనమేసుని
తన వారిగానే యుందుము మనమేసుని వారలము తన వారిగానే యుందుము. అందరికీ వందనాలు. రేపు కూడిక లేదు. బుధవారం ముల్లమూరులో సిస్టర్స్ కూడుకుంటుంది. గురువారము గొట్లగట్టు. ఉదయము బాప్తీసాలు ఉంటాయి, అంకుల్ వస్తాడు. సాయంత్రం 3 గంటలకి సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. వీటి కొరకు ప్రార్థన చేయండి. రాగలిగిన వాళ్ళు రావచ్చు. వ్యాను కూడా బయలుదేరుద్ది. ఉదయం 7:30 అట్లా ఆ కూడికి కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మనకి ఈ వారంలో 2వ శనివారం ఉపవాస ప్రార్థనకు అందరు రావటానికి సిద్ధపడండి. తిరిగి ఈ నెలలో మనకి అన్ని సువార్తలు ప్రత్యేక కూడికలు జరిగినాయి. ఈ నెల 18 భీమవరంలో ఉంటుంది మా సొంతూరులో సువార్త కొరకు కూడా ప్రార్థన చేయండి. రావటానికి సిద్ధపడండి. అందరికీ వందనాలు.